స్టార్ హీరో మోహన్ లాల్ కొడుక్కి ఏమైంది? సినిమాలు లేక మేకలు గుర్రాలు కాస్తున్నాడా? కూలి పనులు చేస్తున్నాడా? హిట్స్ ఉన్నా ఈ యంగ్ హీరో ఎందుకిలా మారిపోయాడు? హ్యావ్ ఎ లుక్. దర్శన్ అనే ఒక్క సాంగ్ తో బౌండరీలెస్ రెస్పాన్స్ తెచ్చుకున్నాడు ప్రణవ్. పేరుకు స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకైనా ఎక్కడా తన కెరీర్ కోసం ఆ నేమ్ ని యూజ్ చేసుకోలేదు ఈ యంగ్స్టర్. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి 6 ఏళ్లవుతున్నా పట్టుమని 6 సినిమాలు కూడా చేయలేదు. హృదయం, ఆ తర్వాత వచ్చిన వర్షం గల్కు శేషం బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టినా నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేయలేదు. కానీ సడన్ గా స్పెయిన్ కి షిఫ్ట్ అయ్యాడు ఈ హీరో. మోహన్ లాల్ కొడుకంటే మాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ క్యూ కడతాయి. కానీ తన తండ్రి రెప్యుటేషన్, లెగసీని కంటిన్యూ చేయాలని అనుకోలేదు ప్రణవ్. తనకంటూ స్పెసిఫిక్ లైఫ్ ఉందని భావించాడు. అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చి స్పెయిన్లో గొర్రెలు గుర్రాలు కాస్తున్నాడు. కూలీ చేస్తూ వచ్చిన మనీతోనే జీవిస్తున్నట్లు స్వయంగా తల్లి మోహన్ లాల్ సతీమణి సుచిత్ర వెల్లడించడం విశేషం. డబ్బుల కోసం ఈ పని చేయడం లేదు, జీవితం అంటే ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తనకు నచ్చినట్లు లైఫ్ లీడ్ చేస్తున్నాడు. స్టార్డమ్ కి దూరంగా స్పెయిన్లో వర్క్ చేసుకుంటూ ఆ మనీతోనే బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నాడు మోహన్ లాల్ సన్. డబ్బుకు మించి మరేదో ఉందని బలంగా నమ్ముతున్న అతను సినిమాల కన్నా ఇతర విషయాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అతడి నిర్ణయం పట్ల పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉండడం కొసమెరుపు. జస్ట్ మూవీస్ గురించి సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తామని, ఫైనల్ డెసిషన్ మాత్రం అతడిదేనని తల్లి చెప్పారు. ఈ లెక్కన చూస్తే డబ్బు, కెరీర్ అని పరిగెడుతున్న యంగ్ హీరోల కన్నా భిన్నమైన ఆలోచనలో లైఫ్ లీడ్ చేస్తున్నాడు ప్రణవ్ మోహన్ లాల్. తండ్రి స్టార్ అయితే ఆ నేమ్ క్యాష్ చేసుకునే సన్స్ ఉన్న ఈ రోజుల్లో ఈ హీరో కాస్త డిఫరెంట్ గా ఉన్నాడని అనిపిస్తుంది. టాలీవుడ్ కి మరో యంగ్ అండ్ డైనమిక్ విలన్ దొరికేశాడు. జగపతి బాబు, శ్రీకాంత్, సునీల్ లాంటి ఫేడ్ అవుట్ అయిన హీరోస్ అంతా స్టార్ విలన్స్ గా చేంజ్ అయి పొరుగు ఇండస్ట్రీలో బిజీగా మారిపోతుంటే ఈ శాండల్వుడ్ యాక్టర్ హీరోగా సత్తా చాటుతూనే తెలుగులో విలన్ గా బిజీ అవుతున్నాడు. ఇంతకీ ఆ హీరో కమ్ విలన్ ఎవరు? జాలిరెడ్డిగా పుష్ప చేతిలో తన్నులు తిన్న డాలీ ధనుంజయ పుష్ప 2లో కూడా అదే క్యారెక్టర్ లో కంటిన్యూ అవుతున్నాడు. డాలీ కాకన్నా జాలిరెడ్డిగానే తెలుగు ప్రేక్షకులకు రిజిస్టర్ అయిన ఈ శాండల్వుడ్ యాక్టర్ కన్నడ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే టాలీవుడ్ లో విలన్ రోల్స్ కు సై అంటున్నాడు. అప్కమింగ్ తెలుగు ఫిలిం జీబ్రాలో కూడా నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. చందనా సీమలో విలన్ గా చేసి హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు డాలీ. కానీ టాలీవుడ్ పిలవగానే మళ్లీ విలన్స్ రోల్స్ చేసేందుకు ఏమాత్రం సంకోచించడం లేదు. పుష్పతో జాలిరెడ్డిగా ఎలివేషన్ గ్రేట్ లాంచ్ దొరకడంతో అక్కడ హీరో, ఇక్కడ విలన్ గా చేంజ్ అవుతున్నాడు. తెలుగు సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించేందుకు ప్లాన్స్ వేస్తున్నాడు. ఇక్కడ హిట్ అయితే పాన్ ఇండియన్ లెవెల్లో గుర్తింపు వస్తుంది. సో వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇండస్ట్రీతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటున్నాడు. రీసెంట్లీ జరిగిన జీబ్రా ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవిని, జీబ్రా హీరో సత్యదేవ్ను పొగడ్తలతో ముంచేసి స్పాంటనిటీని ప్రదర్శించాడు. జీబ్రా ఆర్ పుష్ప 2లో ఏది హిట్ అయినా జాలిరెడ్డి జాలీగా ఇక్కడ విలన్ రోల్స్ పై ఖర్చీఫ్ వేసుకోవచ్చు. టాలీవుడ్ హీరోలు సునీల్, రాణాలు విలన్లుగా మారి కోలీవుడ్లో బిజీ అయిపోతుంటే డాలీ ధనుంజయ్ టాలీవుడ్ పై కన్నేశాడు. హీరోయిజాన్ని రిస్కులో పెట్టి మరీ బ్యాడ్ బాయ్ గా కనిపించబోతున్నాడు. చూడబోతే యంగ్ అండ్ అప్కమింగ్ హీరోలను ఢీకొట్టబోయి స్టైలిష్ విలన్ గా మారిపోతాడేమో చూడాలి. టీ టౌన్ లో హిట్ కోసం రీతు వర్మ కష్టపడుతోందా? అందం, అభినయం ఉండి కూడా అవకాశాలు రావట్లేదా? విక్రమ్ ధ్రువ నక్షత్రం మూవీ ఎందుకు రిలీజ్ కావట్లేదు? తమిళ ఇండస్ట్రీలో ఆమెకి లక్ కలిసొచ్చిందా? హ్యావ్ ఎ లుక్. సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన రీతు వర్మ టాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు పొందేందుకు చాలా టైమే పట్టింది. పెళ్లి చూపులతో తనని తాను ప్రూవ్ చేసుకున్నప్పటికీ ఛాన్స్లు అయితే క్యూ కట్టలేదు. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. దుల్కర్ హీరోగా వచ్చిన కనులు కనులు దోచాయంటేతో అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ చూసింది. ఒక్క హిట్ పడితే చాలు కోలీవుడ్, టాలీవుడ్ ముద్దుగుమ్మలకు వరుస అవకాశాలు ఇస్తుంది. కోలీవుడ్ లో 2-3 సినిమాలు చేశాక టాలీవుడ్ ఆమెను హీరోయిన్ మెటీరియల్ గా భావించి ఛాన్స్లు ఇచ్చింది. కానీ ఇక్కడ రీతుకి లక్ ఫ్యాక్టర్ కలిసి రాలేదు. టక్ జగదీష్, వరుడు కావలెను బాక్సాఫీస్ బాంబ్స్ గా మారిపోయాయి. టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ కావాలనుకున్న ఆమె ఆశలపై నీళ్లు చల్లాయి ఈ ఫెయిల్యూర్స్. ఇలాంటి సమయంలో తనని ఆదుకుంది మరో తమిళ్ మూవీ మార్క్ ఆంటోనీ. తన కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కోలీవుడ్ లో హిట్స్ చూస్తూ టాలీవుడ్ లో ఫట్స్ చూస్తోంది రీతు. రీసెంట్ గా వచ్చిన స్వాగ్ కూడా పేలవమైన రిజల్ట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఛాన్స్లపై ఎఫెక్ట్ కనిపించేలా ఉంది. తెలుగులో హిట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రెజెంట్ ఆమె చేతిలో మజాకా మూవీ మాత్రమే ఉంది. విక్రమ్ సరసన చేసిన ధ్రువ నక్షత్రం కూడా కొన్ని సమస్యల కారణంగా రిలీజ్ కి నోచుకోవడం లేదు. దీంతో హోప్స్ అన్ని మజాకా పైనే పెట్టుకుంది ఈ బ్యూటీ. మరి మజాకా రిజల్ట్ ఆమె నెక్స్ట్ ఛాన్స్లపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakaba. We've been here, we've been there, Vekas been just everywhere.
యాక్షన్ స్టోరీస్ కి ప్యాకప్ చెప్పి హారర్ కథల్ని లైన్ లో పెట్టారు బాలీవుడ్ మేకర్స్. మళ్ళీ ఏమైందో ఏమో రూట్ చేంజ్ చేసి పురాణాలపై పడ్డారు. వరుసగా మైథలాజికల్ స్టోరీస్ ని బిగ్ స్క్రీన్ పైకి తీసుకొస్తున్నారు. ఆదిపురుషు రిజల్ట్ చూసి కూడా ఆ డైరెక్టర్స్ కి రిస్క్ అనిపించట్లేదా? హ్యావ్ ఎ లుక్. రొమాంటిక్ ఇమేజ్ ఉన్న రణబీర్ కపూర్ ని యానిమల్ తో కల్ట్ యాక్షన్ హీరోగా మార్చేశాడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ పార్క్ లో కూడా మరింత వైలెంట్ గా చూపించబోతున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. ఈ రెండు చిత్రాల మధ్య చిన్న గ్యాప్ లో డివోషనల్ టచ్ ఇస్తున్నాడు రణబీర్. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణలో రాముడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే కొన్ని లుక్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా అయ్యాయి. బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి హీరోయిన్. సెలెక్టివ్ కథలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విక్కీ కౌశల్ కూడా ఈ జోనర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. చావా వంటి డిఫరెంట్ జోనర్ పిక్చర్ చేతిలో ఉండగానే మరో మైథాలజీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మహావతార్ పేరుతో విక్కీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. లుక్స్ వెరీ ఇంటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. హారర్ స్టోరీస్ తో సూపర్ హిట్స్ అందుకున్న అమర్ కౌశిక్ ఈ మూవీకి డైరెక్టర్. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన చిరంజీవుల్లో ఒకరైన పరశురాముడి కథతో మహావతార్ తెరకెక్కనుంది. రామాయణ మహావతార్ రెండు త్రేతాయుగంతో లింక్ అయిన స్టోరీసే. రామాయణ ఇప్పటికే 2 పార్ట్స్ గా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 2026 కి రామాయణ 1, 2027 కి రామాయణ 2 రాబోతోందని అనౌన్స్ చేశారు. మహావతార్ కూడా 2026 ని టార్గెట్ చేసింది. ఆ ఏడాది క్రిస్మస్ బరిలో దిగనుంది. అయితే పౌరాణిక స్టోరీలతో సినిమాలు తీయడం బాలీవుడ్ కి కొత్తేమీ కాదు. గతంలో బీటౌన్ డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ తో ఆదిపురుష్ చేస్తే డిజాస్టర్ అయింది. ఈ రిజల్ట్ చూసి కూడా డేరింగ్ స్టెప్ వేస్తున్నారు ఈ బాలీవుడ్ మేకర్స్. బావల్ వంటి రొమాంటిక్ డ్రామా, స్త్రీ 2, బేదియా 2 వంటి హారర్ స్టోరీస్ ని డీల్ చేస్తున్న డైరెక్టర్స్ నితీష్ తివారీ, అమర్ కౌశిక్ ఈ మైథలాజికల్ మూవీస్ ని సరిగ్గా హ్యాండిల్ చేయగలరా? అది తెలియాలంటే 2026 వరకు వెయిట్ చేయాల్సిందే. యంగ్ హీరోస్ ఒక్క మూవీ కంప్లీట్ చేసేందుకే ముప్పు తిప్పలు పడుతుంటే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అనౌన్స్ చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. రీసెంట్ గా మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అయితే ఈసారి సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నారు శివన్న. ఏంటా లుక్? హ్యావ్ ఎ లుక్. ఓ మూవీ కంప్లీట్ చేసే లోపే 5-6 ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తున్నారు శాండల్వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్. భైరతి రణగల్ థియేటర్లోకి వచ్చింది అనుకునే లోపు కొత్త సినిమా అనౌన్స్ చేశారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఏ ఫర్ ఆనంద్ టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో పిల్లలతో శివన్న బెత్తం పట్టుకొని కనిపిస్తున్నారు. బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ గోస్ట్ మూవీతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీనికి మరో ఛాన్స్ ఇచ్చారు శివరాజ్ కుమార్. కత్తులతో కాదు బెత్తానికి పని చెబుతున్నారు శివన్న. ఏ ఫర్ ఆనంద్ లో టీచర్ రోల్ ప్లే చేస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తెరకెక్కుతున్న మూవీని సొంత బ్యానర్ గీతా పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇవి కాకుండా ఆయన చేతిలో బోలెడని ప్రాజెక్టులు ఉన్నాయి. 62 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోస్ కి పోటీగా వర్క్ చేస్తున్నారు శివరాజ్ కుమార్. ఓన్ ఇండస్ట్రీలోనే కాదు సౌత్ ఇండియాను చుట్టేస్తున్నారు. ఉత్తరాఖండ 45 భైరవాన కోనే పాట కాకుండా తమిళం, తెలుగులో చెరో మూవీకి కమిట్ అయ్యారు ఈ కన్నడ స్టార్. కెప్టెన్ మిల్లర్ తర్వాత తమిళంలో ఓ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారు శివరాజ్ కుమార్. దళపతి లాస్ట్ మూవీగా చెబుతున్న తలపతి 69 లో కీ రోల్ ప్లే చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న RC16 లో స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని బజ్ నడుస్తోంది. ఈ లెక్కన సుమారు 6 ప్రాజెక్టులతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఆరోగ్యం సపోర్ట్ చేయకపోయినా ప్రజల్ని ఎంటర్టైన్ చేసేందుకు ఆయన పడుతున్న తపన యంగ్ హీరోస్ చూసి నేర్చుకోవాల్సిందే.